చింతామణి గణపతి ఆలయం ఎప్పుడైనా చూశారా? ఇది విజాగ్ నుంచి అనకాపల్లి వెళ్లి దారిలో ఉంది. ఇక్కడ ఎంట్రన్స్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. ఇక్కడ అసలు ప్రత్యేకత 32 రకాల వినాయకుడి విగ్రహాలు ఇక్కడ ప్రత్యేకత. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. చింతామణి వినాయకుడు అని పేరెందుకు వచ్చిందంటే, చింతలని తొలగించి వరాలను, కోరిన కోరికలను తీర్చే స్వామి అని అర్థం. ఇక్కడ స్వామివారు చాలా అందంగా దర్శనమిస్తారు. స్వామివారికి బెల్లము, గరిక, 21 రకాల పత్తిర్లు సమర్పిస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, మనసులో ఒక కోరిక కోరుకొని కొబ్బరి బొండం చెట్టుకి కట్టి 18 రోజులు దీక్ష చెయ్యాలి. అలా చేస్తే కోరిన కోరిక నెరవేరుతుంది అని నమ్మకం. ఇక్కడ చూడటానికి అందమైన చెట్లు, మొక్కలు, కొండలు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటి అంటే, స్వయంభు వినాయకుడు అంటే కొండలో స్వామివారు స్వయంగా వెలిశారు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ నక్షత్రవనము కూడా ఉంది. ఇక్కడ జన్మనక్షత్రము, దానికి అధిపతి అయిన చెట్టు, అధిపతి దేవుడు విగ్రహము ఇక్కడ ఉంటాయి. ఇక్కడికి వెళ్తే మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు కోరిన కోరిక నెరవేరుతుంది. మీరు వినాయకునికి మొదటి పూజ చేస్తే జై గణేశ అని కామెంట్ చేయండి. వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.